హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నాన్ని అలాగే తెలంగాణలోని హైదరాబాద్ గుండా ప్రయాణించే కొన్ని రైళ్లని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ లో భాగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా కొన్ని రైళ్లని సికింద్రాబాద్ కి రాకుండా బైపాస్ లో పంపడం జరుగుతుంది. విశాఖపట్నం నుండి ఇక్కడ హైదరాబాద్ గుండా ప్రయాణించే రైళ్లు అలాగే కొన్ని రైళ్లు లింగంపల్లికి ఎండ్ అయ్యే రైళ్లు ఏ రూట్ లో వెళ్తాయి, ఏ రైళ్లు బైపాస్ చేసుకుని వెళ్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రైలు యొక్క వివరాలు తెలుసుకుందాం, ఆ తర్వాత మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విశాఖపట్నం నుండి వచ్చి సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుని వెళ్లే ట్రైన్ వచ్చేసి 20810 20809 నాందేడు సంబలాపూర్ జంక్షన్ మధ్యలో ప్రయాణించే నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వయా విశాఖపట్నం మీదుగా వచ్చి సికింద్రాబాద్ నుండి నాందేడ్కి వెళ్తుంది. నాందేడ్ నుంచి కూడా అంతే, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా సంబలాపూర్కి వెళ్తుంది. ఏప్రిల్ 25వ తారీఖున మొదటిసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించబోతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నాందేడు విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 20812 20811. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి వయా కాజీపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకొని ఆ తర్వాత నాందేడ్కి వెళ్తుంది. ఇంకా ఏప్రిల్ 26వ తారీఖున ఈ ట్రైన్ మొదటిసారి సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించబోతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సాయినగర్ షిరిడి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ట్రైన్ నెంబర్ 18503 18504. ఈ ట్రైన్ ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించబోతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబైకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ట్రైన్ నెంబర్ 18519 18520. ఈ ట్రైన్ కూడా ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కి మౌలాలిలో కూడా స్టాప్ అనేది ఉంది. సో మౌలాలిని కూడా స్కిప్ చేసుకుంటుంది. మౌలాలి సికింద్రాబాద్ రెండు స్కిప్ అవుతాయి. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12806 12805 విశాఖపట్నం నుండి లింగంపల్లికి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. దీని పేరు జన్మభూమి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఇక్కడ ఏప్రిల్ 25వ తారీఖున సికింద్రాబాద్ ని బేగంపేట్ని రెండు రైల్వే స్టేషన్ ని కూడా స్కిప్ చేసుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఒకసారి మనం ఈ రైలు మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇటు విశాఖపట్నం నుండి ఇటు నాందేడ్ వెళ్లే రైలు వచ్చేసి నాగవల్లి ఎక్స్ప్రెస్, అలాగే విశాఖపట్నం నాందేడు ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్. ఈ మూడు రైళ్లు వెళ్లే రూట్ వచ్చేసి ఇది వచ్చేసి కాజీపేట సెక్షన్. ఇక్కడ విశాఖపట్నం నుండి ఈ కాజీపేట సెక్షన్ మీదుగా చెర్లపల్లి మీదుగా ప్రస్తుతం ఈ రైళ్లు ఈ సికింద్రాబాద్ చేరుకుంటున్నాయి. ఈ సికింద్రాబాద్ చేరుకున్న రైళ్లు ఇక్కడ లోకల్ రివర్సల్ అనేవి చేసుకొని ఇలా పైకి అనేవి వెళ్తున్నాయి. మల్కాజ్గిరి, మేడ్చల్, అల్వాల్ ఈ ప్రాంతాల గుండా ఇటు నిజామాబాద్ సెక్షన్ లకు వెళ్లిపోయి నాందేడ్ దిక్కు వెళ్తాయి ఈ రైళ్లు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పుల అనంతరం ఈ రైళ్లు ఎలా వెళ్తాయంటే ఇలా విశాఖపట్నం నుండి వచ్చేసి కాజీపేట మీదుగా ఈ చెర్లపల్లి ప్రాంతానికి చేరుకుంటాయి. చెర్లపల్లిలో అన్ని రైలుకి కూడా స్టాప్ అనేది ఇచ్చారు. సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని వెళ్లే ప్రతి రైలుకి కూడా చెర్లపల్లిలో స్టాప్ ఉంటుంది. ప్రయాణికులు గుర్తుపెట్టుకోండి. ఈ చెర్లపల్లి దాటిన తర్వాత ఈ మౌలాలికి చెర్లపల్లికి మధ్యలో ఇక్కడ మౌలాలి బైపాస్ క్యాబిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి మనకు ఒక రూట్ ఇలా పైకి వెళ్తుంది. ఇక్కడ అమ్ముగూడ నుంచి అల్వాల్ నుండి మేడ్చల్ రూట్ లోకి వెళ్ళిపోతుంది బండి. సో ఇటు సికింద్రాబాద్ రాకుండా ఈ చెర్లపల్లి నుండి ఇలా పైకి వెళ్ళిపోయి అల్వాల్, మేడ్చల్ నుండి ఇటు నిజామాబాద్ సెక్షన్ నాందేడ్కి వెళ్ళిపోతాయి. ఈ విశాఖపట్నం నుండి వచ్చే బండ్లు తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఈ మేడ్చల్ నుండి ఇలా అల్వాల్ గుండా అమ్ముగూడ స్టేషన్ నుండి ఇలా వచ్చేసి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇటు చెర్లపల్లి, కాజీపేట్, విశాఖపట్నం ఈ సైడ్ వెళ్ళిపోతాయి. ఇంకా మనకి ఈ సికింద్రాబాద్ తో సంబంధం ఉండదు ఈ రైళ్లకి. సో ఇక్కడ లోకల్ రివర్సల్ కూడా ఉండదు. సో ప్రయాణికులు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రెండు రైళ్లు విశాఖపట్నం నుండి వచ్చే రైళ్లు వచ్చేసి జన్మభూమి అలాగే ముంబైకి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు. వీటి రూట్ వచ్చేసి ప్రస్తుతం ఇలా విశాఖపట్నం నుండి వచ్చేసి ఈ ముంబై ఎక్స్ప్రెస్ ఏమో కాజీపేట నుండి వస్తుంది. ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏమో ఇటు గుంటూరు నుండి వస్తుంది. లాలగూడ లోకల్ షెడ్ అనంతరం సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడ బేగంపేట్, ఈ బేగంపేట నుండి ఈ లింగంపల్లి మీదుగా జన్మభూమి ఇక్కడ లింగంపల్లి ఆగిపోతుంది. ఈ ముంబై ఎక్స్ప్రెస్ ఏమో లింగంపల్లి నుండి వెళ్లిపోతుంది పైకి. ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ రైళ్లు ఎలా వెళ్తాయంటే జన్మభూమి ఈ ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లు ఇటు విశాఖపట్నం నుండి ఈ కాజీపేట్ గుంటూరు సెక్షన్ నుండి వచ్చేసి చెర్లపల్లిలో చేరుకుంటాయి. చెర్లపల్లిలో రెండు రైళ్లకి కూడా స్టాప్ అనేది ఉంటుంది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు
ఈ చెల్లపల్లి దాటిన తర్వాత మౌలాలి బైపాస్ క్యాబిన్ ఉంటుంది. ఈ మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఈ రైళ్లు ఇలా పైకి వెళ్ళిపోతాయి వయా అమ్మగూడ రైల్వే స్టేషన్. అనంతరం ఈ అల్వాల్ నుండి ఈ లింగంపల్లి ఈ సనత్ నగర్ లైన్ ఉంటుంది. ఈ లైన్ లో ఇలా వచ్చేసి సనత్ నగర్ మీదుగా లింగంపల్లి చేరుకుంటాయి. ఈ జన్మభూమి ఇక్కడ లింగంపల్లికి ఎండ్ అవుతుంది. ఇంకా ఈ ముంబై రైలు ఈ లింగంపల్లి నుండి ఇటు ముంబైకి వెళ్ళిపోతుంది లోకమాన్య తిలక్ టెర్మినల్ కి. వచ్చేటప్పుడు కూడా అంతే, లింగంపల్లి నుంచి వచ్చేసి సనత్ నగర్ మీదుగా ఇలా పైకి వెళ్ళిపోయి ఈ రూట్ లో వచ్చేసి అల్వాల్ నుండి అమ్మగూడ స్టేషన్ నుండి ఇలా కిందికి వచ్చేసి మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి చెల్లపల్లిలో ఆగి ఇటు గుంటూరు కాజుపేట నుండి విశాఖపట్నానికి చేరుకుంటాయి. ఈ ముంబై ఎక్స్ప్రెస్ కి ఇక్కడ మౌలాలిలో స్టాప్ ఉంది, అలాగే సికింద్రాబాద్ లో స్టాప్ ఉంది. సో ఈ రెండు స్టాప్స్ కూడా స్కిప్ చేసుకుంటుంది. అలాగే ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని, బేగంపేట రైల్వే స్టేషన్ ని, ఈ రెండు స్టేషన్స్ ని కూడా స్కిప్ చేసుకుంటుంది. సో ఇది లింగంపల్లికి వెళ్తుంది. మారిన ఈ అప్డేట్ ని దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలను కొనసాగించవలసిందిగా మా టెక్ రైల్వే ఛానల్ కోరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.